హలో, లెట్స్ మేక్ ఆలూ పరాటా. ఫస్ట్ చపాతీ డౌ ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత మనం పొటాటోస్ హాఫ్గా కట్ చేసుకొని బాయిల్ చేయాలి. ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దాంట్లో జీరా వేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా రాక్ అండ్ పెస్టిల్ తీసుకొని దాంట్లో ఫ్రై చేసిన జీరా ప్లస్ పచ్చిమిర్చి వేసుకొని బాగా దంచుకోవాలి. దాని తర్వాత క్యారెట్ తీసుకొని బాగా గ్రేట్ చేసుకోండి. చాప్ చేసిన ఆనియన్స్, కొంచెం కొరియాండర్ అండ్ గ్రేటెడ్ క్యారెట్. ఇదేమో మనం రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాము పరాటా సైడ్ డిష్ లాగా. సో పెరుగులో బూందీ వేసి దాని తర్వాత కొంచెం చాట్ మసాలా అండ్ ఇప్పుడు కొంచెం జీరా పౌడర్ వేసుకుంటున్నాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసిన క్యారెట్ని బాగా స్మాష్ చేసుకొని అందులో మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ప్లస్ గ్రేట్ చేసుకున్న క్యారెట్ తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోవాలి, అంటే యాజ్ పర్ యువర్ టేస్ట్. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, ఆ తర్వాత ధనియాల పొడి అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ప్లస్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తంని మనం ఇప్పుడు వేసింది మనం దంచి పెట్టుకున్న జీరా ఇంకా పచ్చిమిర్చి, లాస్ట్లో కొరియాండర్ వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ స్మాష్ చేసి ఇలా బాగా దగ్గరకు వచ్చేలాగా పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ డౌ తీసుకొని ఇలా మధ్యలో స్టఫ్ లాగా ఆ ఆలూ మిక్స్ని పెట్టుకొని దాని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా టోటల్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం సేమ్ చపాతీ ఎలా అయితే చేస్తామో అలా రౌండ్ బాల్ చేసుకొని దాని తర్వాత రుద్దాలి. ఫస్ట్ ఇలా చేతిలో ఒత్తుకుంటున్నాము, దాని తర్వాత ఇలా రుద్దేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా ప్యాన్లో వేసుకొని పరాటా కాల్చేసుకోవడం. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అది కూడా పరాటా ఎలా కాల్చుకోవాలని చెప్పి. ఇలా తిప్పుకున్న తర్వాత లాస్ట్లో పరాటా పైన బటర్ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆహార ప్రియులు.